అతి సంచలనంగా ట్రైనింగ్ విషయాలలో పిల్లలకి స్కూల్స్ సెలవులో కానీ స్కూల్స్ రన్నింగ్ అప్పుడు కానీ విద్యార్థులని మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం బాపట్ల పట్టణంలో ఒక సంచలనంగా పేరు సంపాదించుకున్నటువంటి ఎలివేట్ ట్రైనింగ్ స్కూల్కి వారి యొక్క సమ్మర్ హాలిడేస్ క్యాంప్కి డయాస్ మీద నాతో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి నా నమస్కారాలు, విద్యార్థులకి నా ఆశీస్సులు. చాలా విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా చాలా ముచ్చటైన కార్యక్రమాలు చేశారు. చాలా సంతోషం. అందులో ముఖ్యంగా దేశభక్తి గీతాలు మరి ఆ చిన్న పిల్లలు ఆలపిస్తుంటే ఆ దేశభక్తి యొక్క పాటలని వారు నృత్యం చేస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది, చాలా ఆనందదాయకం. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక వారు ఒక నృత్య ప్రదర్శన చేశారు. ఏ కులమైనా ఏ మతమైనా మనమందరం భారతీయులమే అని చెప్పి ఆ పాటకి వింటుంటే, ఆ పాటకి వాళ్ళు నృత్యం చేస్తుంటే మనకి రోమాలు నిక్కపొడుస్తూ ఉంటాయి. భారతదేశంలో 140 కోట్లకి దగ్గరగా మరి జనాభా ఉంటే ఇన్ని కోట్ల మంది జనం కూడా ఏకతాటి పైన కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మేమంతా భారతీయులమే అని చెప్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. మనకి ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక రాజ్యాంగం మనకు ఉంది. ప్రతి పౌరులు కూడా మరి కులాలు మతాలు ఎన్ని పక్కన పెట్టి రాజ్యాంగ నీడలో నడుచుకోవడం చాలా సంతోషదాయకం. అలాంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా దేశభక్తి విషయానికి వస్తే మొన్ననే చూసాం. నేను విద్యార్థులకి ఒక సైనికుడిగా సైనిక సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకటైతే చెప్పగలను. మీరు ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి. మీకు శిక్షణ ఇచ్చినటువంటి విద్యా సంస్థలకు కానీ ట్రైనింగ్ స్కూల్స్కి కానీ మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలి. ముఖ్యంగా మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులకి మీ ప్రాంతానికి కూడా మంచి పేరు ప్రతిష్ట తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. విద్యార్థులకి ప్రతి ఒక్కరు కూడా నేను డాక్టర్ని అయిపోవాలి, నేను ఇంజనీర్ అయిపోవాలని కాకుండా కొంత డిఫరెంట్గా కూడా ఆలోచించమని చెప్తున్నాను. అంటే దేశం యొక్క రక్షణ రంగంలో డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీటిలో విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. అవి ఆడపిల్లలుగా మగపిల్లలుగా అని కాదు. ఈ రోజున ఆడపిల్లలు కూడా సరి సమానంగా మగపిల్లలను ఏమాత్రం తీసుకోకుండా అన్నింటిలో కూడా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. విద్యార్థులు రక్షణ రంగంలో ఉన్నటువంటి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.